కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తనపై చర్యలు తీసుకుంటానని చెప్పడం, తనపై కేసు నమోదు కావడంతో పేర్ని నాని స్పందించారు. పార్టీ నేత సుబ్బన్నను గంటల తరబడి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తాను ప్రశ్నించారని, సీఐ మధ్యలో వచ్చి మేయర్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను అంటావా ఎట్లా అంటావని మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎస్పీ గారు చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మంటలు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. సుబ్బన్ని విడిచిపెట్ట